హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ మనం చూస్తున్నాం కదా. సో దాంట్లోని థర్డ్ మాడ్యూల్ గురించి అలానే ఫోర్త్ మాడ్యూల్ గురించి ఈరోజు క్లాస్లో చూద్దాం. సో మొదటగా థర్డ్ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ గురించి. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ సిస్కో కోర్స్ చేసినప్పుడు ఈ ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ గురించి మనం చూసాము. ఒకసారి ఈ ప్యాకెట్ ట్రేసర్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఉండేటువంటి బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్ 3 లో మనకి కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకసారి మనం ఈ ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసం ఏంటంటే ముందుగా మీరు మీ సిస్కో నెట్ అకాడ్ లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ప్యాకెట్ ట్రేసర్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ నేను ఈ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసినటువంటి ప్యాకెట్ ట్రేసర్ మీకు నేను చూపిస్తాను. సో ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి డెస్క్టాప్ మీద ఇలా షార్ట్ కట్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు డబుల్ క్లిక్ చేసినా లేదా ఎంటర్ ప్రెస్ చేసినా మనకి ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత మొదటగా అది మనల్ని మన నెట్ అకాడ్ లాగిన్ అడుగుతుంది. ఎందుకంటే మన నెట్ అకాడ్ లాగిన్ ఉంటేనే ఈ ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ మనం ఉపయోగించుకోగలం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ నెట్ అకాడ్ లాగిన్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అండ్ దానికోసం మీరు క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ ఇవ్వండి. సో లాగిన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా మనకి ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ యొక్క హోమ్ స్క్రీన్ మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటది. ఓకే, సో ఆల్రెడీ మనం చూసిందే ఇంతకుముందు మనకి ఈ మిడిల్ స్క్రీన్ ఏదైతే ఇక్కడే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ డివైజెస్ ని సిమ్యులేషన్ చేస్తూ ఉంటాము. అలానే పైన మనకి మెనూ బార్ ఉంటది అండ్ కింద మనకి అతి ముఖ్యమైనటువంటి సో డివైస్ సెలెక్షన్ అంతా కూడా కింద ఉంటుంది. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ ఏవైతే మనం నెట్వర్క్ లో ఫామ్ చేయాలనుకుంటాం వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కింద ఉన్నటువంటి ఈ మెనూలో నుంచి మనం సెలెక్ట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ముందుగా మనకి ఫస్ట్ మెనూ ఐటమ్ కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నెట్వర్క్ డివైజెస్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూటర్స్, స్విచెస్, హబ్స్, అలానే వైర్లెస్ డివైజెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో వీటిలో మనకు కావాల్సిన దాన్ని మనం మన నెట్వర్క్ ఫార్మేషన్ కోసం మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్ అలానే రూటర్స్ వీటిని మనం ఉపయోగిస్తాము. అలానే దీని పక్కన మీరు ఇంకోటి గమనిస్తే ఎండ్ డివైజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి రకరకాల ఎండ్ డివైస్ అన్నమాట. అంటే పీసీస్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, సర్వర్స్, అలానే ఫోన్స్, స్మార్ట్ టీవీస్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు మీరు హోమ్ కనుక తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ మనం ఐవీటీలో చేసుకున్నాము. సో స్పీకర్స్, ల్యాంప్స్, ఏసీస్, ఫ్యాన్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే స్మార్ట్ సిటీ అయితే కనుక మీకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అలానే ఇండస్ట్రియల్, అలానే పవర్ గ్రిడ్. ఓకే, మనం వీటిని అంతగా చూడం కానీ సో ఈ టైప్ ఆఫ్ డివైజెస్ ని కూడా మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసి నెట్వర్క్ లోకి తీసుకురావచ్చు. అలానే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, అలానే కనెక్షన్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ తెలియకపోతే ఆటోమేటిక్ కనెక్షన్ చూస్ చేసుకోవచ్చు. కానీ మనకు ఆల్రెడీ బేసిక్ కనెక్టివిటీ తెలుసు కాబట్టి సో ఎప్పుడైతే మనం రెండు అంటే ఒక పీసీని ఒక నెట్వర్క్ డివైస్ ని మనం కనెక్ట్ చేయాలనుకుంటున్నామో మనం ఈ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ ని మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. అలానే ఎప్పుడైతే నెట్వర్క్ డివైజెస్ అంటే స్విచ్ టు స్విచ్ కానీ లేకపోతే రూటర్ టు రూటర్, స్విచ్ టు రూటర్ ఇలాంటి కాన్ఫిగరేషన్ మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇటువంటి క్రాస్ ఓవర్ కేబుల్ మనం ఉపయోగిస్తుంటాం. ఆల్రెడీ మనం చేసాము. అలానే ఇంకొంచెం మన ఫాస్ట్ కనెక్టివిటీ కావాలన్నప్పుడు ఇదిగోండి ఫైబర్ కనెక్షన్స్ ఇవ్వచ్చు మనం. ఓకే, అలానే కోయాక్సిల్ కేబుల్స్, ఫోన్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ అన్నమాట. సీరియల్ డిసి ఇవన్నీ మనం ఇప్పుడు ఉపయోగించము. సో మనం ఎక్కువ ఉపయోగించేది ఏంటంటే స్ట్రైట్ త్రూ ఒకటి, క్రాస్ ఓవర్ ఒకటి, అలానే ఫైబర్ కావాలంటే ఉపయోగించవచ్చు. అలానే మనం వైర్లెస్ సిగ్నలింగ్ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇది మనకి బేసిక్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ మనకి తెలిసిందే. ఓకే, అండ్ దీంట్లో ఎప్పుడైతే మీరు డివైజెస్ ని డిప్లాయ్ చేయాలనుకుంటారు మన నెట్వర్క్ లోకి, సో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నుంచి నేను ఒక స్విచ్ ని సెలెక్ట్ చేస్తున్నాను, 2960 స్విచ్. ఇక్కడ క్లిక్ చేయడం, అలానే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ స్విచ్ అనేది మనకి స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఎన్ని స్విచెస్ అయినా సరే తీసుకురావచ్చు. అలా వచ్చిన తర్వాత దానికి మనం మన డివైజెస్ ఏవైతే ఉంటాయి పీసీస్ కానీ ల్యాప్టాప్స్ మనం కనెక్ట్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ మనకి ఎండ్ డివైస్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది పీసీ. సో క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్, క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్. ఓకే, సపోజ్ మీరు ల్యాప్టాప్స్ యాడ్ చేయాలనుకోండి, ఇదిగోండి ల్యాప్టాప్ యొక్క ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం, ఇక్కడ క్లిక్ చేయడం, అలానే ఇక్కడ క్లిక్ చేయడం, ఇక్కడ క్లిక్ చేయడం. సపోజ్ మీరు సర్వర్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయడం, ఇక్కడ క్లిక్ చేయడం.
ఓకే. సో ఈ విధంగా మనం డివైజెస్ ని మన నెట్వర్క్ సిమ్యులేషన్ లో తీసుకురావడానికి ఈ విధంగా స్క్రీన్ మీద తీసుకురావచ్చు. నెక్స్ట్ ఈ డివైస్ అన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి కదా, అందుకని ఇక్కడ మనకి కనెక్షన్స్ లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి కాపర్ స్ట్రైట్ త్రూ, కాపర్ క్రాస్ ఓవర్ ఉంటది. సో మనం స్ట్రైట్ త్రూ ద్వారా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి, ఇక్కడ మనం ఫాస్ట్ ఈథర్నెట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చి స్విచ్ దగ్గర పెట్టి ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి స్విచ్ లో మనకి పోర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఆ విధంగా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం మన పీసీకి, అలానే ఒక స్విచ్ కి అన్నమాట. ఈ విధంగా మీరు రిమైనింగ్ డివైజెస్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మన నెసెసిటీని బట్టి. సో ఇది ఒక బేసిక్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఏ విధంగా అయితే మనం ప్యాకెట్ ట్రేసర్ అనేది మనం చూడాలనుకున్నామో దానికి సంబంధించిన బేసిక్ ఇంటర్ఫేస్. సో దాంట్లో ఉన్నటువంటి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ థర్డ్ మాడ్యూల్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో థర్డ్ మాడ్యూల్ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్యాకెట్ ట్రేసర్ ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలానే దాంట్లోకి మనం ఎలా డివైజెస్ ని డిప్లాయ్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ థర్డ్ మాడ్యూల్ లో మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మనకి ప్యాకెట్ ట్రేసర్ గురించి ఐడియా ఉంది కాబట్టి సో దీని గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. వి జస్ట్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ మాడ్యూల్. సో ఫోర్త్ మాడ్యూల్ లో మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక సింపుల్ నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేయాలి. అంటే ఆల్రెడీ మనం చూసాము డివైజెస్ ని ఎలా మనం స్క్రీన్ మీద తీసుకురావాలో, తీసుకొచ్చిన తర్వాత ఎలా మనం ఒక నెట్వర్క్ ని ఫామ్ చేయాలనేది ఇక్కడ చూద్దాము. సో దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ ద్వారా మనం ఈ డివైజెస్ ని కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఏ మీడియం టైప్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా కాపర్ కేబులింగ్ మనకు తెలిసింది. ఈ కాపర్ కేబులింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూసిన విధంగా ఇదిగోండి, ఈ కాపర్ కేబుల్స్ అనేవి మనకి నెట్వర్క్ కి సంబంధించినటువంటి వైర్ లో ఉంటాయి. దీన్ని మనం ఈథర్నెట్ పోర్ట్ ద్వారా మనం కనుక ఇన్సర్ట్ చేస్తే మనకి నెట్వర్క్ కనెక్టివిటీ వస్తుంది. అలానే ఈ రెండోది ఏంటంటే గ్లాస్ యూజ్ చేస్తాం మనం, దట్ ఈస్ ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు. అలానే మూడోది వచ్చేసి వైర్లెస్ మీడియా, అంటే మన వైఫై ద్వారా కానీ బ్లూటూత్ ద్వారా కానీ మనం కనెక్ట్ చేసే ఫెసిలిటీ అయితే ఉంటది. ఓకే, సో వైర్డ్ లో మనకి రెండు రకాలు ఉంటాయి, నార్మల్ కాపర్ కేబులింగ్ ఒకటి, అలానే ఆప్టికల్ ఫైబర్ ఒకటి, అలానే వైర్లెస్ లో మనం వైఫై ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇకపోతే ఈ నార్మల్ గా మీరు చూసినటువంటి వైర్డ్ కనెక్టివిటీలో మనకి ఏమేమి ఉంటాయి అంటే కనుక ఇందా మనం చెప్పుకున్నాం కదా, కాపర్ కేబులింగ్ లో మనకు ఉండే ముఖ్యంగా ట్విస్టెడ్ పేర్ కేబులింగ్ అంటారు. ఎందుకంటే మనకి ఈథర్నెట్ కేబులింగ్ మొత్తం కూడా ఈ ట్విస్టెడ్ పేర్ లోనే ఉంటది. అలా నెక్స్ట్ కోయాక్సియల్ కేబులింగ్. కోయాక్సియల్ కేబులింగ్ మనం జనరల్ గా పీసీస్ కి అయితే వాడము. ఇది జనరల్ గా శాటిలైట్ టీవీస్ కానీ డిష్ టీవీస్ కానీ మీరు ఇంట్లో కూడా గమనించి ఉంటారు, ఈ రకమైన వైర్ ఉంటుంది మీకు టీవీని కనెక్ట్ చేయడానికి. అండ్ మూడోది వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నమాట. దీని ద్వారా మనం చాలా ఫాస్ట్ గా డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ మనకి డేటా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఫామ్ లో మనకి సిగ్నల్స్ అనేవి జనరేటెడ్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లో డేటా ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, ఈ మూడిట్లో మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు ఫిజికల్ గా చెప్పుకుంటే కనుక. ఇకపోతే ఈథర్నెట్ కేబులింగ్ లో మనకి బాగా ఉపయోగపడేది, అత్యంత ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ట్విస్టెడ్ పేరింగ్ అన్నమాట. సో ఈ ట్విస్టెడ్ పేర్ లో మీరు గమనిస్తే రెండు రకాలు ఉంటాయి, ఒకటి యూటీపీ అంటారు, ఇంకొకటి ఎస్టీపీ. సో యూటీపీ అంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్, రెండోది షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే ఈ కేబుల్స్ మధ్య మీరు చూస్తే కనుక ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఎలాంటి ప్రొటెక్టివ్ అనేది ఉండదు. కానీ ఈ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ లో మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ ప్రొటెక్షన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బయట నుంచి ఇంటర్ఫిరెన్స్ అంటే డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా రాకుండా మన సిగ్నల్స్ అనేవి స్మూత్ గా ట్రాన్స్మిట్ అవడానికి ఈ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ లో ఏంటంటే మనకి అలాంటి ప్రొటెక్టివ్ కోటింగ్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువగా నాయిస్ అంటే డిస్టర్బెన్సెస్, ఇంటర్ఫరెన్సెస్, సిగ్నల్స్ మధ్య డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంత డేటా లాస్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ లో మనకి ప్రొటెక్టివ్ కోటింగ్ ఉంటుంది కాబట్టి డేటా లాస్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ ఇన్ డేటా ట్రాన్స్మిషన్ ఆల్సో. అందుకని ఎక్కువగా ఎస్టీపీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సో ఇక్కడ మీరు చూస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో మనకి డేటా ట్రాన్స్మిషన్ రేట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాట్ 3, క్యాట్ 5, క్యాట్ 6, క్యాట్ 7 ఇవి మన కేటగిరీస్ అని చెప్తాము. మనం ఎప్పుడైతే ఈథర్నెట్ కేబులింగ్ ని మనం ఉపయోగించాలనుకుంటాం దానికి సంబంధించిన డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్స్ ఇవన్నీ చెప్తారు. సో మన క్యాట్ 3 చూసుకుంటే చాలా తక్కువ స్పీడ్ ఉంటుంది, 10 Mbps. క్యాట్ 5 లో మనకి 100 Mbps ఉంటుంది. అలానే క్యాట్ 5 లోనే అడ్వాన్స్డ్ వర్షన్ క్యాట్ 5e అని ఉంటుంది, దాంట్లో 1000 Mbps అంటే దాదాపుగా 1 Gbps స్పీడ్ వరకు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే క్యాట్ 6, క్యాట్ 6a కూడా మనకి 1 Gbps వరకు కూడా డేటా ట్రాన్స్మిషన్ రేట్ ఇస్తాయి. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ మనకి క్యాట్ 7 రాబోతుంది, దాంట్లో మనకి 10 Gbps వరకు కూడా డేటా స్పీడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. మనం ఎప్పుడైతే ఈథర్నెట్ కేబులింగ్ ని ఫాలో అవ్వాలనుకుంటామో ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో మనకి కేబుల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ని బట్టి వీటి నుంచి ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు.
ఓకే, సో ఇది మనకి ట్విస్టెడ్ పేరింగ్ లో అనమాట. అలానే నెక్స్ట్ కోయాక్సియల్ కేబులింగ్ కనుక మనం తీసుకుంటే ఇది మీరు మీ టీవీ కనెక్షన్ దగ్గర గమనిస్తూ ఉంటారు. మీ సెట్ టాప్ బాక్స్ కి మీకు ఈ వైరింగ్ అనేది వస్తుంటది. అలానే మీరు డిష్ టీవీ డైరెక్ట్ గా మీరు కేబుల్ లైన్ కనుక బయట నుంచి తీసుకుంటే మీకు ఈ పర్టికులర్ కేబుల్ ఫార్మాట్ మీరు గమనించవచ్చు. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే బయట ఒక షీల్డ్ ఉంటది, లోపల కాపర్ కేబులింగ్ ఉంటది. సో ఈ కాపర్ కేబుల్ లో ఒకటేమో స్ట్రైట్ లో ఉంటది, ఇంకోటేమో ఇలా జల్లెడ్ లాగా ఉంటది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ స్కీమాటిక్ స్ట్రక్చర్ ఎక్కువగా ఉపయోగించేది శాటిలైట్ టీవీస్ కి అలానే కేబుల్ టీవీస్ కి ఉపయోగిస్తూ ఉంటారు. జనరల్ గా మనం సిస్టమ్స్ దగ్గర దీన్ని వాడము. అలానే ఇంకొకటి ఇప్పుడు మనకి చాలా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్మిషన్ ఉపయోగపడేది ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఓకే, సో ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏంటంటే మనం గ్లాస్ ని మన డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఆ గ్లాస్ ని ప్రొటెక్టివ్ చేయడానికి ఇన్ని రకాల లేయర్స్ అనేవి అక్కడ అందుబాటులో మనకు ఉంచుతారు. సో ఎప్పుడైతే ఈ లేయర్స్ అనేవి దానికి ప్రొటెక్షన్ గా ఉంటుందో లోపల ఉన్నటువంటి గ్లాస్ అనేది బ్రేక్ అవ్వదు. అలానే దాంట్లో మనకి నాయిస్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకి నాయిస్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదో డేటా అనేది చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, మీ అందరికీ తెలుసు నార్మల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఎలక్ట్రిక్ పల్సెస్ కంటే కూడా మనకి ఈ లైట్ ఏదైతే ఉందో లైట్ పల్సెస్ లో మనకి డేటా అనేది చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ని ఉపయోగిస్తే కనుక మనకి డేటా స్పీడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. రైట్, సో అలానే ఈ ఈథర్నెట్ కేబులింగ్ వేసేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం డైరెక్ట్ గా స్ట్రైట్ త్రూ అని చెప్పి, అలా నెక్స్ట్ ఇంకోటి క్రాస్ ఓవర్ అని చెప్పి. ఓకే, సో స్ట్రైట్ త్రూ క్రాస్ ఓవర్ ఎప్పుడు ఉపయోగించాలని మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ఈ రోజుల్లో మనకి దేన్ని ఎక్కడైనా ఉపయోగిస్తూ ఉంటారు. జనరల్ గా మామూలుగా అసలు దాని పర్టికులర్ ఫినామినల్ చెప్పుకోవాలంటే ఏంటంటే ఒక పీసీ నుంచి అంటే ఒక నార్మల్ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే ఒక నెట్వర్క్ కాంపోనెంట్ అయినటువంటి స్విచ్ కానీ రూటర్ అంటే పీసీ టు స్విచ్ ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ చేయాలో మనం స్ట్రైట్ త్రూ కనెక్షన్ చేస్తాము. ఎప్పుడైతే స్విచ్ టు స్విచ్ రూటర్ టు రూటర్ అలా నెట్వర్క్ కాంపోనెంట్స్ మధ్య మనం ఎప్పుడైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నామో అప్పుడు జనరల్ గా క్రాస్ ఓవర్ కేబుల్ మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, కానీ ఈ రోజుల్లో మనం బయట కనుక చూస్తే ఎలాగైనా ఉపయోగించవచ్చు. బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్ టు ఒక పర్టికులర్ నెట్వర్క్ డివైస్ ఇచ్చేటప్పుడు మనం స్ట్రైట్ త్రూ వాడతాము. అలానే నెట్వర్క్ డివైస్ టు నెట్వర్క్ డివైస్ అంటే స్విచ్ టు స్విచ్ రూటర్ టు రూటర్ లా ఉపయోగించేటప్పుడు మనం క్రాస్ ఓవర్ కేబులింగ్ వాడతాం అనమాట. అండ్ ఇంకొకటి ఈ ఈథర్నెట్ కేబులింగ్ మీరు గమనిస్తే టోటల్ గా 8 వైర్స్ ఉంటాయి మనకి లోపల, చిన్న చిన్న 8 వైర్స్ ఉంటాయి. సో ఈ 8 వైర్స్ లో కూడా మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరగదు. ఓన్లీ 4 వైర్స్ లో మాత్రమే మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 and 6 ఈ నంబర్స్ లో ఉండే వైర్స్ ద్వారా మాత్రమే మనం డేటా ట్రాన్స్మిషన్ చేస్తాం. మిగతా 4 కూడా మనం అన్యూజ్డ్ అన్నమాట. ఓకే, సో మిగతా 4 ఎక్కడ ఉపయోగిస్తారంటే జనరల్ గా మీకు ఐడియా ఉంటే కనుక ఈ పిఓఈ స్విచెస్, పిఓఈ యాక్సెస్ పాయింట్స్ అని ఉంటాయి. అంటే పవర్ ఆఫ్ ఈథర్నెట్ అన్నమాట. అంటే పవర్ ఓవర్ ఈథర్నెట్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే సో ఆ డివైసెస్ కి పవర్ సప్లై కూడా మన ఈథర్నెట్ కేబులింగ్ ద్వారానే చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ గా అడాప్టర్ అవసరం లేకుండా మనం ఈథర్నెట్ కేబులింగ్ గానే చేస్తాం. మీరు మన కాలేజీలో కనుక గమనిస్తే ఏవైతే కారిడార్స్ లో యాక్సెస్ పాయింట్స్ ఏర్పాటు చేశామో అవన్నీ కూడా పిఓఈ యాక్సెస్ పాయింట్స్ అన్నమాట. అంటే పవర్ ఓవర్ ఈథర్నెట్ ద్వారానే మనకి వాటికి పవర్ సప్లై జరుగుతుంది. అంటే ఏదైతే ఈథర్నెట్ కేబులింగ్ వేసామో డేటా కోసం అదే కేబులింగ్ ద్వారా దానికి పవర్ సప్లై జరుగుతూ ఉంటది. ఓకే, గుర్తుపెట్టుకోండి మనకున్న 8 కేబుల్స్ నుంచి 4 కేబుల్స్ లో మాత్రమే డేటా ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటది. మిగతా 4 కేబుల్స్ మనం పవర్ సప్లైకి ఇలాంటి పిఓఈ డివైసెస్ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మీరు చూసిన విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ వెబ్సైట్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ సిస్టమ్ తో కానీ మన కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనకి బాగా ఉపయోగపడే కమాండ్ ఏదైనా ఉందంటే అది పింగ్ కమాండ్ అన్నమాట. సో ఈ పింగ్ కమాండ్ ద్వారా మనం వెరిఫై చేయొచ్చు మనం ఆ పర్టికులర్ సైట్ ని కానీ లేదా సిస్టమ్ ని కానీ కనెక్ట్ అవుతున్నామా అంటే రీచ్ అవుతున్నామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో చూద్దాము ఎలా పింగ్ కమాండ్ వర్కౌట్ అవుతుందంటే జనరల్ గా మనకి విండోస్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ యువర్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సపోజ్ నేను గూగుల్ వాళ్ళ వెబ్సైట్ కి మనం రీచ్ అవుతున్నామా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ జస్ట్ టైప్ పింగ్ www.google.co.in. ఓకే, సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో టైప్ చేశాను పింగ్ www.google.co.in. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది google.co.in ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తే మన డిఎన్ఎస్ సర్వర్ ద్వారా ఇదిగోండి దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ google.co.in సర్వర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు మన సిస్టమ్ నుంచి ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ కి కనెక్టివిటీ ఉందా లేదా ఈ పింగ్ కమాండ్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం.
సో టెస్ట్ చేసి కనెక్టివిటీ ఉంటే కనుక ఇట్ షోస్ సమ్ రిప్లై ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ సైట్, అంటే మనకి దానికి మధ్య కనెక్టివిటీ అనేది ఉంది. ఓకే, సో ఈ విధంగా రెండు సిస్టమ్స్ మధ్య కానీ లేకపోతే సిస్టమ్ టు సర్వర్ కానీ మన కనెక్టివిటీ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పింగ్ కమాండ్ అని మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలానే ఇంకో కమాండ్ మనకు ఉపయోగపడేది ఏంటంటే ట్రేస్ రూట్ అనమాట. సో ఈ ట్రేస్ రూట్ కమాండ్ లో ఏం చేస్తాము, ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్ ని మనం ఏ విధంగా రీచ్ అవుతున్నాము, ఆ వెబ్సైట్ నుంచి మన సిస్టమ్ కి డేటా రావాలంటే సో ఏ డివైజెస్ ని ఏ నెట్వర్క్స్ ని దాటుకొని వస్తుంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా మనం విండోస్ లో చేయొచ్చు. సో ఐఎమ్ ట్రైంగ్, దానికోసం మనం ట్రేస్ ఆర్టీ, దిస్ ఈస్ ద కమాండ్ వీ హ్యావ్ టు యూస్, ట్రేస్ ఆర్టీ. అగైన్ ఐఎమ్ ట్రైంగ్ ఈ google.co.in ఏ విధంగా నాకు రీచ్ అవుతుంది, ఏ డివైజెస్ నుంచి పాస్ అవుతుంది, ఎందుకంటే ఇంటర్నెట్ లో నంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ని దాటుకుంటూ మన డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ నేను కూర్చున్న ఈ ల్యాప్టాప్ నుంచి ఆ గూగుల్ వాళ్ళ పర్టికులర్ సిస్టమ్ దాకా మధ్యలో డేటా ట్రాన్స్మిషన్ జరగాలంటే ఏ డివైజెస్ ని దాటుకొని వెళ్తుంది మన డేటా అనేది ఒకసారి మనం వెరిఫై చేయాలనుకున్నప్పుడు ఈ ట్రేస్ ఆర్టీ కమాండ్ ఉపయోగించవచ్చు. ఓకే, సో ట్రేస్ ఆర్టీ ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న విధంగా, సో ట్రేస్ ఆర్టీ మనకు కావాల్సినటువంటి వెబ్సైట్ ఆర్ ఐపీ అడ్రస్ కనుక మనం ఇచ్చినప్పుడు సో ఇట్ ట్రైస్ టు ట్రేస్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎక్కడెక్కడ అంటే పర్టికులర్ గా ఫస్ట్ గూగుల్ వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణం మొదలు పెడుతుంది. సో నా సిస్టమ్ నుంచి ఫస్ట్ నేను కనెక్ట్ అయినటువంటి వైఫై రూటర్ కి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ 192.168.0.1 ఇస్ ద టీపీ లింక్ వైఫై రూటర్. అక్కడ నుంచి నాకు ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి మోడెం, వాళ్ళ యొక్క మోడెం 192.168.1 కి వెళ్ళింది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళదే ఇంకొక ఐపీ అడ్రస్ ఇంకొక పర్టికులర్ సర్వర్ కి రీచ్ అయింది. చూడండి, అక్కడి నుంచి ప్రయాణం ఇంకా సాగిస్తుంది. ఓకే, సో రిక్వెస్ట్ టైమ్ డాట్ ఇట్ ఈస్ ట్రైయింగ్, అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. యా, ఇట్ గాట్ ఏ పాత్. నెక్స్ట్ ఈ ఐపీ అడ్రస్ ఉన్న సిస్టమ్ దగ్గరికి వెళ్ళింది, ఈ పాత్లకు వెళ్ళింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా, ఎందుకంటే ఇది ఎక్కడ దాకా ప్రయాణం సాగించాలి అంటే 172, 270, 163, 195 అంటే ఏదైతే మనం అడిగామో ఆ పర్టికులర్ వెబ్సైట్ కి రీచ్ అయ్యేదాకా అది ప్రయాణం సాగిస్తూ ఉంటది. మధ్య మధ్యలో ఉన్నటువంటి నెట్వర్క్స్ ని దాటుకుంటూ ఏ నెట్వర్క్స్ ని దాటుతున్నామో మనకి ట్రేస్ ఆర్టీ కమాండ్ చూపిస్తూ ఉంటది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ట్రైయింగ్ టు రీచ్ అవుట్. చూడండి, ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే మనకి నెట్వర్క్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుందో అలానే మనకి ప్రాపర్ గా మనకి ఆ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ట్రైయింగ్, మీరు చూడొచ్చు. ఓకే, సో మనకి రూట్ కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంది. సో అందుకని మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంది. ఓకే, విల్ కమ్ బ్యాక్, మళ్ళీ వద్దాం ఒకసారి చివరిలో మళ్ళీ చూద్దాము ఎంతవరకు మనం ఐడెంటిఫై చేయగలదు. సో ఈ విధంగా మనకి ట్రేస్ రూట్ కమాండ్ ద్వారా మనం ఏదైతే ఒక వెబ్సైట్ ని కానివ్వండి, ఏదైతే ఒక సిస్టమ్ ఆ సర్వర్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నామో సో దాని దగ్గరికి రీచ్ అవ్వాలంటే మధ్యలో మనం ఏ నెట్వర్క్స్ ని ఏ నోడ్స్ ని దాటుకుంటూ వెళ్ళాలని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు ఈ ట్రేస్ రూట్ కమాండ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ 4th మాడ్యూల్ లో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా వైరింగ్ చేయాలో మనం చూసాం, అంటే ఏ టైప్ ఆఫ్ మీడియాస్ ఉంటాయి మనం చూసాం కాబట్టి మనకు ఆల్రెడీ ఈ పింగ్ ట్రేస్ రూట్ కమాండ్స్ కూడా తెలిసినాయి. కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక సింపుల్ నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి మన ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ లో. ఓకే, సో ఆల్రెడీ మన ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఉంచాము. దాంట్లో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ డివైజెస్, కేబులింగ్ అవన్నీ కూడా మనం చూడటం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ డివైస్ చూడటం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని ఉపయోగించుకుంటూ ఒక సింపుల్ నెట్వర్క్ ని, అంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే 2 నెట్వర్క్స్ ట్రై చేద్దాము. ఒకటేమో వైర్డ్ మీడియా, ఇంకోటేమో వైర్లెస్ తో ఎలా కనెక్ట్ అనేది మనం చూద్దాము. ఓకే, సో నేను ఓపెన్ చేస్తున్నాను. యా, ఇట్ ఈస్ స్టిల్ ట్రైయింగ్. మళ్ళీ వద్దాం దాని దగ్గరికి. ఓకే, ఆల్రెడీ నేను ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఉంచాను కదా, ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి ఉంచాను. సో నేను మళ్ళీ ఇవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా మీకు ప్లేస్ చేస్తాను. డిలీట్. ఓకే, ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో కింద ఇక్కడ ఉన్నాయి కదా, నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ కింద ఉన్నటువంటి ఈ మెనూ బార్ ద్వారానే మనం మనకు కావాల్సినటువంటి డివైజెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము.
ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక సింపుల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసి దాంట్లో మనం కనెక్టివిటీ చూద్దాము, అలానే ఐపీ అడ్రస్ ఎలా సెట్ చేయాలో కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ చూడండి రూటర్స్ ఫస్ట్ స్విచ్ దగ్గరికి వెళ్తున్నాను. సో క్లిక్ ఆన్ స్విచెస్, ఇక్కడ 2960 అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఒక స్విచ్ ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఈ స్విచ్ ని కనెక్ట్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ డివైసెస్ ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎండ్ డివైసెస్ కి వెళ్తాను. సో ఫస్ట్ ఒక పీసీ, హియర్ ఐఎమ్ ప్లేసింగ్. అనదర్ పీసీ, హియర్ ఐఎమ్ ప్లేసింగ్. అండ్ సపోజ్ ఐఎమ్ కనెక్టింగ్ ఏ సర్వర్, ఇదిగోండి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అలానే ఒక ల్యాప్టాప్ కూడా నేను కనెక్ట్ చేయాలనుకున్నాను. సో ల్యాప్టాప్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో టోటల్ గా ఇది అనమాట నేను ఒక సింపుల్ నెట్వర్క్ లో తీసుకున్న డివైజెస్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కనెక్ట్ చేయాలి కదా, అంటే కనెక్షన్స్ ఇవ్వాలి కదా. సో కనెక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం ఒక సిస్టమ్ నుంచి నెట్వర్క్ డివైస్, సో స్ట్రైట్ త్రూ కనెక్షన్ మనం ఉపయోగించుకోవచ్చు. సో స్ట్రైట్ త్రూ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి, ఇదిగోండి పీసీ మీద క్లిక్ చేయండి. సో జనరల్ గా మనం ఈథర్నెట్ కేబులింగ్ ఎప్పుడు కూడా ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ కే మనం కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అండ్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇంకొక ఈథర్నెట్ ఇక్కడ, అలానే ఇంకొకటి ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్, అలానే ఇంకొక ఫాస్ట్ ఈథర్నెట్ ఇక్కడ, అలానే సర్వర్ కి, అలానే ఇంకొక ఫాస్ట్ ఈథర్నెట్ ఇక్కడ, అండ్ ఇంకొకటి ల్యాప్టాప్ కి. ఎందుకంటే మనకు ల్యాప్టాప్ కి కూడా ఈథర్నెట్ కేబులింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ పోర్ట్ మనకి ఆ స్లాట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఓకే, సో కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇనిషియల్ గా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి, తర్వాత బ్లింక్ అవుతూ గ్రీన్ కలర్ గా మారిపోతాయి. అంటే ఏంటంటే ఆ స్విచ్ ద్వారా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినాయి అవి. సో చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఇట్ ఈస్ ట్రైయింగ్. ఓకే, సో చూడండి గ్రీన్ కలర్ గా మారిపోతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా ఆ స్విచ్ ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి. ఓకే, సో ఈ విధంగా అన్ని గ్రీన్ కలర్ లో మారిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అంటే వాటికి పర్టికులర్ ఐపీ అడ్రస్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ స్పెసిఫిక్ ఏం అనేది డైరెక్ట్ గా స్విచ్ నుంచి కనెక్షన్ అయితే వచ్చింది. మనకు అలా కాదు, మనం ఏం చేయాలి, ఈ డివైజెస్ కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ ఇచ్చి వాటి కనెక్టివిటీ మనం చెక్ చేయాలి. సో అందుకని ఏం చేద్దామంటే ఫస్ట్ సర్వర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ది సర్వర్. ఇక్కడ మీకు చాలా మాడ్యూల్స్ ఉంటాయి, వాటిలో మీరు ఏం కంగారు పడదు, కాన్ఫిగ్ దగ్గరికి వెళ్ళిపోండి. సో కాన్ఫిగ్, మన ఇంటర్ఫేస్ ఏంటి, ఫాస్ట్ ఈథర్నెట్ కదా. సో ఫాస్ట్ ఈథర్నెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి స్టాటిక్ IPv4, IPv6 మనం ఉపయోగించాం కాబట్టి IPv4 దగ్గరికి వెళ్ళిపోదాం. సో స్టార్ట్ అసైనింగ్ ద అడ్రస్ 192.168.1.1. ఓకే, సో మీరు ఐపీ అడ్రస్ చాలు, దానికి అనుగుణంగా సబ్నెట్ మాస్క్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి సేవింగ్ ఆప్షన్ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు టైప్ చేసేస్తే చాలు. ఇదిగోండి ఫాస్ట్ ఈథర్నెట్ 192.168.1.1. ఓకే, సో మనం సేమ్ నెట్వర్క్ లో ఉంచాలనుకుంటాం కాబట్టి ఈ 192.168.1 అనేది కామన్ గా ఉంచి మిగతా 234 ఇచ్చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. కాన్ఫిగ్ ఫాస్ట్ ఈథర్నెట్ దిగండి, ఇక్కడ వచ్చేసి 192.168.1.2. ఓకే, సో ఇచ్చేసాను. సో సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి కాన్ఫిగ్ ఫాస్ట్ ఈథర్నెట్ 192.168.1.3. ఓకే, 1.3. అలానే ఇక్కడికి వచ్చేసి దీనికి కూడా కాన్ఫిగ్ ఫాస్ట్ ఈథర్నెట్ 192.168.1.4. ఓకే, సో మనం ఇప్పుడు 4 సిస్టమ్స్ కి ఐపీ అడ్రస్ అసైన్ చేసేసాం. ఓకే, మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. సో చూడండి, నేను ఎప్పుడైతే ఆ మౌస్ కర్సర్ దాని మీద ప్లేస్ చేస్తున్నానో దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ మనకు కనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఇదిగోండి 192.168.1.1, అలానే 192.168.1.2, ఇదిగోండి 192.168.1.4 కనిపిస్తుంది. అలానే ఇక్కడికి వెళ్తే 192.168.1.3 కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డివైస్లు అన్నిటికీ ఐపీ అడ్రస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా స్విచ్ ద్వారా కనెక్ట్ అయ్యాయి కదా, ఒకదానికి మధ్య కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి ఇక్కడ ఈ డివైస్ నుంచి సర్వర్ కి కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఈ పర్టికులర్ సిస్టమ్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ లో కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఓకే, గమనిస్తున్నారు కదా, కమాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. ఇందా మనం చూసాం కదా కనెక్టివిటీ చెక్ చేయాలంటే మనకు కావాల్సిన కమాండ్ ఏంటి, పింగ్ కమాండ్. సో పింగ్ space 192.168.1.1. దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ సర్వర్. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సి హియర్ యూ కెన్ వెరిఫై రిప్లై ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సర్వర్. రిప్లై వస్తుంది అంటే కనెక్టివిటీ ఉందన్నమాట. ఓకే, అలానే ఇంకొక సిస్టమ్ అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ నుంచి ల్యాప్టాప్ కి కనెక్టివిటీ ఉందా లేదా. సి
you can verify. 192.168 1.2 is the laptop IP address and I am getting. అలానే suppose 1.3. See, we are getting the reply. అంటే ఈ సిస్టమ్ ద్వారా మనం అన్ని సిస్టమ్స్ ని రీచ్ అవ్వగలుగుతున్నాము, అన్నిటికీ మనకి కనెక్టివిటీ ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక సింపుల్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసాం, అలానే వాటి మధ్య కనెక్టివిటీ కూడా మనం చెక్ చేసాం. ఓకే, ఇవన్నీ కూడా ఈ స్విచ్ ద్వారా కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఒక బేసిక్ నెట్వర్క్ అన్నమాట, రైట్. సో ఇది ఇంకా మనకి ప్రాసెస్ జరుగుతున్నది. మేబీ ఐ జస్ట్ స్టాప్ ఇట్ అండ్ ట్రై సమ్ అదర్. సపోజ్ మన కాలేజీ అడ్రస్ ట్రై చేస్తున్నాను. see how it happens, we will see later. ఇప్పుడు ఇది ఒక వైర్డ్ మీడియా ద్వారా మనం కనెక్షన్ చేస్తాం కదా. ఇప్పుడు వైర్లెస్ డివైసెస్, సపోజ్ అలానే మనం ఇప్పుడు వైర్లెస్ డివైసెస్ కనెక్ట్ చేయాలని మనకి ఒక వైర్లెస్ రూటర్ లాంటిది ఉందని చెప్పి మనం వైఫై ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం. మనందరికీ తెలుసు వైఫై ద్వారా కనెక్ట్ అవ్వాలంటే మనకు వైఫై రూటర్ ఉండాలి కదా. సో అందుకని ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళిపోయి వైర్లెస్ ఉన్నాయి కదా, ఈ వైర్లెస్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో దీంట్లో మనకి చాలా రూటర్స్ ఉంటాయి. ఇక్కడ సపోజ్ నేను WRT 300N ఇది ఒకటి తీసుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, కన్సిడర్ దిస్ ఇస్ సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయి సెకండ్ పార్ట్ దగ్గరికి వస్తున్నాను అనమాట. ఓకే, పక్కకు లాగుతున్నాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఓకే, సో ఇది ఒక వైర్లెస్ రూటర్. ఇప్పుడు వైర్లెస్ రూటర్ కనెక్ట్ అవ్వాలంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, అలా ల్యాప్టాప్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. పీసీసీకి మనకి కుదరదు, ఎందుకంటే పీసీసీకి మనం కేబులింగ్ ద్వారా కనెక్ట్ అవుతాం కదా. కావాలంటే మనం దాంట్లో వైర్లెస్ ఎన్ఐసి కార్డ్ పెట్టుకుంటే కనెక్ట్ అవ్వచ్చు. సో ప్రెసెంట్లీ మన టాస్క్ ఏంటంటే ఒక వైర్లెస్ రూటర్ కి ల్యాప్టాప్స్ ని వైర్లెస్ గా ఎలా కనెక్ట్ చేయాలి. ఓకే, చూడండి ఎన్ డివైజెస్ లో ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఇంకొక ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఇవి డైరెక్ట్ గా వైర్లెస్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ల్యాప్టాప్ చూడండి, జనరల్ గా ల్యాప్టాప్ ఇందాక ఎలా కనెక్ట్ చేసాము, ఒక ఈథర్నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసామంటే ఎన్ఐసి కార్డ్ ద్వారా కనెక్టివిటీ ఉంది. మనం ఇప్పుడు దీనికి వైర్లెస్ కనెక్టివిటీ తీసుకురావాలి. అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ల్యాప్టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇగో కనపడుతుంది కదా, ఇగో ఇది ఎన్ఐసి పోర్ట్ అన్నమాట. మనకి ఈథర్నెట్ ని ఇన్సర్ట్ చేసిన పోర్ట్. మనం ఏం చేయాలి, దీన్ని తీసేయాలి. దీన్ని తీసేసి మన ల్యాప్టాప్ అనేది వైఫై ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ మాడ్యూల్ ని మనం ప్లేస్ చేయాలి. ఓకే, సో ఈథర్నెట్ ఈ పోర్ట్ ఉన్నటువంటి ఈ మాడ్యూల్ ని తీసేసి ఈ వైర్లెస్ మాడ్యూల్ ని ప్లేస్ చేయాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే జస్ట్ ఇదిగోండి ఫస్ట్ మీరు ల్యాప్టాప్ ని పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేయడం కోసం ఇక్కడ స్విచ్ కనపడుతుంది చూసారా, ఈ స్విచ్ నొక్కాలి. మీరు ఈ స్విచ్ నొక్కితే పవర్ ఆగిపోయింది. లైట్ వెలుగుతుంది అంటే మనం ఏం చేయలేం. సో ఫస్ట్ పవర్ ఆఫ్ చేయాలి. ఇదిగోండి పవర్ ఆఫ్ చేశాను, ఇదిగోండి లైట్ ఆగిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇదిగోండి తీసేయాలి కదా, దీన్ని ఇక్కడ పట్టుకొని మౌస్ ఇక్కడికి డ్రాగ్ చేసేయండి. అక్కడ ఖాళీ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ వైర్లెస్ మాడ్యూల్ తీసుకొని అక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు పవర్ ఆన్ చేయండి. పవర్ ఆన్ చేశాను. ఓకే, చూసారా నేను ఇక్కడ పవర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా మన ల్యాప్టాప్ అనేది వైర్లెస్ మీడియం ద్వారా మన రూటర్ కనెక్ట్ అయిపోయింది. ఓకే, క్లోజ్ చేయండి. అలానే ఇంకొక ల్యాప్టాప్ ఉంది కదా, దీన్ని కూడా నేను క్లిక్ చేసి ఫస్ట్ పవర్ ఆఫ్ చేస్తున్నాను, ఈ మాడ్యూల్ ని తీసేస్తున్నాను. అలా నెక్స్ట్ వైర్లెస్ మాడ్యూల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ పవర్ ఆన్ చేశాను. ఓకే, సో చూడొచ్చు మీరు రెండోది కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం ల్యాప్టాప్ ని ఒక వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి ఈ టెక్నిక్ మనం ఉపయోగిస్తాం అనమాట. ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఈథర్నెట్ ఎన్ఐసి మాడ్యూల్ ని బయటకు లాగేసి మనం ఈ వైఫై మాడ్యూల్ దానికి ఇన్సర్ట్ చేస్తే కనుక అది వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో మనకి ఈ విధంగా కనెక్టివిటీ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఆటోమేటిక్ గా వైర్లెస్ సిగ్నల్ ద్వారా కనెక్షన్ వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ఫస్ట్ బేసిక్ ల్యాబ్ అన్నమాట. ఒక ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో బేసిక్ డివైజెస్ ని డిప్లాయ్ చేసి వాటి మధ్య మీరు కనెక్టివిటీ ఈ విధంగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఐపీ అడ్రస్ సెట్ చేసి వాటి కనెక్టివిటీ ఎలా ఉందనేది మీరు పింగ్ కమాండ్ ద్వారా వెరిఫై చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో యా, ఇట్ కంప్లీటెడ్. చూడండి నేను abrgdserepalli.ac.in కి ట్రై చేశాను. ఓకే, సో ఫస్ట్ దిస్ ఈస్ మై వైఫై రూటర్ టీపీ లింక్ అడ్రస్ అన్నమాట. అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి నా బిఎస్ఎన్ఎల్ మోడెం దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి నా బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి దానికి సంబంధించిన ఇంకొక బేసిక్ రూటర్ అడ్రస్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఇంటర్నెట్ లో ట్రావెల్ చేస్తుంది. ఇవన్నీ కూడా అది దాటుకుంటూ వెళ్ళినటువంటి సిస్టమ్స్ ఆర్ సర్వర్ పాయింట్స్ యొక్క అడ్రస్ అన్నమాట. అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయింది. చెన్నై నుంచి మళ్ళీ 103 అడ్రస్ వచ్చింది. ఆ తర్వాత నా పర్టికులర్ వెబ్సైట్ యొక్క అడ్రస్ కి రీచ్ అయింది. ఓకే, చూడండి ఇన్ని పాత్ అది దాటుకుంటూ వెళ్ళ దిస్ ఈస్ ద రూట్. ఓకే, నా సిస్టమ్ నుంచి అంటే ల్యాప్టాప్ నుంచి స్టార్ట్ అయ్యి
ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ అంటే ఈ సిస్టమ్ ABRDDC రేపల్ ఎక్కడైతే హోస్ట్ అయి ఉందో ఆ పర్టికులర్ సిస్టమ్ రీచ్ అవడానికి మధ్యలో ఇన్ని పాత్స్ అంటే ఈ రూట్స్ అన్ని కూడా దాటుకుంటూ వెళ్ళింది అనమాట. ఎప్పుడైతే మనం అది తెలుసుకోవాలనుకుంటున్నామో వీ కెన్ యూజ్ దిస్ ట్రేస్ RT కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనం ఆ రూట్ ని ఐడెంటిఫై చేసి ఏ సిస్టమ్స్ దాటుకుంటూ వెళ్తుంది అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది మనకి 4th మాడ్యూల్ అండ్ 3rd మాడ్యూల్ అన్నమాట. సో మనకి ఈ 2 మాడ్యూల్స్ కూడా మొత్తం మనకి ల్యాబ్ మీద ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 2 కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఆల్రెడీ మీరు ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం తెలుసు కాబట్టి దాంట్లో మీరు ఈ డిప్లాయ్ చేసి వాటి నెట్వర్క్ కనెక్టివిటీని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఈ 4 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 4 మాడ్యూల్స్ మీద గ్రూప్ ఎగ్జామ్ ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి థియరిటికల్ పార్ట్ కూడా మీరు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? రైట్.